హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము నిఫ్టీ గురించి ఒక చిన్న విశ్లేషణ చూడండి. నిఫ్టీ మనం అనుకున్నట్టు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 లోపు ఒక అప్ అని అనుకున్నాము. అదేలాగానే ఒక 1500 పాయింట్స్ పెరిగి మళ్ళీ అక్కడి నుంచి ఆ పెరిగిన దానికి మళ్ళీ ఒక రీట్రెస్ తీసుకునింది. ఇప్పుడు నెక్స్ట్ నిఫ్టీ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా నిఫ్టీలో మనం భయపడాల్సిన పని లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చి మ్యాక్సిమం అండి కరెక్షన్ అంటే ఇప్పుడు రీజెంట్ బాటమ్ వచ్చింది కదా, అంటే 23,260 ఏదో ఒక బాటమ్ వచ్చింది నిఫ్టీ. సపోజ్ మేబీ అక్కడి నుంచి ఒక బాటమ్ అవుట్ అయ్యి అది టెస్ట్ చేసి అక్కడి నుంచి టర్న్ అయిపోవచ్చు. ఇక లేదంటే ఇక లీస్ట్ అండ్ లీస్టు అక్కడి నుంచి మ్యాక్సిమం ఒక 5% అండి, 23,262 బ్రేక్ అయ్యి అక్కడి నుంచి కూడా సస్టైన్ అవ్వకపోతే ఒక 5% మ్యాక్సిమం, అది మ్యాక్సిమం రేంజ్, అది అక్కడి దాకా కూడా రావచ్చు. వస్తే ఇక అంతే, బాటమ్ అవుట్ 100% అయిపోద్ది. అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో నిఫ్టీ టర్న్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఫండ్స్ వచ్చి కుప్పలు తెప్పలుగా పడిపోద్ది, ఇన్స్టిట్యూషన్ బయింగ్ వచ్చేస్తుంది, మార్కెట్ ఒక లో ప్రైజెస్లో ఉంటుంది. ఇవన్నీ వచ్చి ఒక ఎలా చెప్పాలంటే పాసిబిలిటీయే. బట్ ఓవరాల్గా మార్కెట్ వచ్చి ఇప్పుడు బాగానే ఉంది. ఏం పెద్దగా మన జనవరి మంత్ మనకేం ప్రాబ్లం ఉండదు. యాజ్ పర్ నా అనాలిసిస్ ప్రకారం జనవరి కొద్దిగా మార్కెట్ కొద్దిగా టర్న్ అయ్యి న్యూ ఇయర్కి ఒక మంచి పాజిటివ్గానే ఉండి వెళ్ళడానికి అవకాశం ఉంది. చూద్దాం లెట్ సెట్ అని. బట్ ఏదైనా మనం మార్కెట్ ఎటు వెళ్తే అటు వెళ్ళాలి, అది మన రూల్. అది ట్రేడింగ్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇన్వెస్టర్స్ మాత్రం ఆ పెయిన్ అనేది అనుభవించి అవ్వాలి. బట్ ట్రేడింగ్ తెలిసే వాళ్ళు మార్కెట్ ఎటు వెళ్ళినా కూడా సంపాదించగలరు, డౌన్ వెళ్ళినా సంపాదించగలరు, అప్ వెళ్ళినా సంపాదించగలరు. అది క్వైట్ నార్మల్, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నిఫ్టీ పొజిషన్ ఇదండి. తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా మిక్స్డ్గా చెప్తాను ఈ స్టాక్స్. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఎలా చేయాలి. ఇప్పుడు వచ్చి మనము 30% ఆ స్టాక్స్ చెప్తాను. కొన్ని స్టాక్స్ వచ్చి కొన్ని డౌన్ ట్రెండ్లో ఉంది, కొన్ని వచ్చి కొద్ది లిమిటెడ్గా కొద్దిగా అప్ మూవ్ రావడానికి అవకాశం ఉంది. ఆ స్టాక్స్ కూడా మనం చెప్తాం. అది ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి మనము చూడండి, ఫస్ట్ మనం మనీ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు. మనీ మేనేజ్మెంట్ వచ్చి సపోజ్ మన దగ్గర ఒక 1 lakh ఉంది. 1 lakhలో దాన్ని 10 parts చేసి, ఆ 10 partsని ఫస్ట్ పార్ట్ ఏంటి, ఫస్ట్ ఒక పార్ట్ ఎంత 10,000. ఆ 10,000లో ఈ సిస్టమ్ని దీన్ని ఎలా చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది 30%ని దీన్ని ఎలా కొనాలి. సపోజ్ నేను 50% చెప్తే అది ఎలా కొనాలి అని చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 parts చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పార్ట్ 10,000. ఆ 10,000ని 3 partsగా చేసి మనం ఏం చేయాలి చూడండి. ఇది వచ్చి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, అర్థమైందా. చాలామంది దగ్గర 10 లక్షలు ఉండొచ్చు, 20 లక్షలు ఉండొచ్చు. యాజ్ పర్ దాని ప్రకారం మీరు చేసుకోండి. అది ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి టేస్టీ బైట్. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు చాలామంది దగ్గర హోల్డింగ్ కూడా ఉండొచ్చు. యాక్చువల్గా ఇది మనం బై ఇచ్చాము, అది ట్రిగర్ అవ్వలేదు, అక్కడి నుంచి అట్నే రివర్స్ అయింది. ఇప్పుడు ఈ స్టాక్ లో లెవెల్లో ఎక్కడి దాకా కూడా రావచ్చు. వస్తే ఏ ప్రైజెస్లో కొనాలి చూడండి. ఒక స్టాక్ అప్ సైడ్ ఎంత దూరం ఎక్కడి దాకా వెళ్తుందని మనం అనలైజ్ చేయగలగాలి. లేదంటే డౌన్ సైడ్ కూడా ఏ పాయింట్లో ఎక్కడెక్కడ కొనాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి టేస్టీ బైట్ వచ్చి ఫస్ట్ కండిషన్ ఏంటంటే 9,655 ఫస్ట్ బ్రేక్ అవ్వాలండి. ఇప్పుడు 10,000 ఉంది, 10,025, 9,655 బ్రేక్ అయ్యిందంటే, ఈ వాల్యూ కానీ బ్రేక్ అయితే టేస్టీ బైటు మనము 30% ఎక్కడెక్కడ కొనాలి. 8,210 రూపాయలకి ఒక 35%, తర్వాత 6,534 రూపాయలకి ఇదొక 35%,
తర్వాత 3869కి ఒక 30%. మీరు అడగచ్చు, ఏం సార్ ఇంత దూరం కూడా రావచ్చా? చూడండి, ఒక స్టాక్ వచ్చి ఒక వాల్యూ బ్రేక్ అయిన తర్వాత మన అనలైజ్ చేసిన ప్రకారం ఏ ప్రైస్ ఇందులో మీకు తగిలినా కూడా అది మీ లక్కే, అది ఒకటే చెప్పగలను. అది కాబట్టి 9655 బ్రేక్ అవ్వకూడదు టేస్టీ బైట్. వన్స్ బ్రేక్ అయిందంటే ఈ ప్రైజెస్ వచ్చి మనం చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము గురుప్రసాద్ అకాడమీలో ఇప్పుడు 28వ వర్క్షాప్ మనం జరుపుకుంటున్నాము చెన్నైలో. మార్చ్ 15th and 16th 2 days వర్క్షాప్. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ అండి. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళు మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి. మనం చెప్పేది ఒక 2 స్ట్రాటజీసు. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఇట్ ఈస్ సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. మరొకటి ఈక్విటీ బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇంకొక స్టాక్ చెప్తాను. ఈ స్టాక్ కూడా ఒక స్మాల్ క్యాపు, వక్రంగి. చూడండి, ఈ స్టాక్ ఎలా అంటే ఇది వచ్చి ఒక డిఫరెంట్ టైపు. ఇప్పుడు ₹31.70 ఉంది. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹35.20 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹35. తర్వాత టేస్టీ బైట్ కూడా ఈ స్టాక్ వచ్చి మనకి 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 2569 కోట్లు, 2569 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. అది తర్వాత వక్రంగి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹31 రేంజ్లో ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఇది వచ్చి ఒక 60 to 90 days అండి దీని టైం ఫ్రేము. ఇది ఎట్లంటే బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, బాయ్ ఓన్లీ అబోవ్ ₹35.20 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. గుర్తుపెట్టుకోండి, ₹35.20 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹44.70 మొదటి టార్గెట్, ₹54.50 రెండో టార్గెట్, ₹70.30 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹25.50 స్టాప్ లాస్. వక్రంగి చూడండి ఇది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. అది కాకుండా ఇప్పుడు కొత్తగా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేశాము. కాబట్టి అది ఎట్లంటే ఆప్షన్స్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ చేసుకోవచ్చు. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ రియల్గా మార్కెట్లో ఎలా ఒక నేకెడ్ ఆప్షన్స్ కూడా చేయొచ్చు అనేది అదొక సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోండి. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.